నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాజపురం గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో కులదైవమైన కాటమయ్య లింగాల ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు. ఉదయం 6 గంటలకు సంప్రదాయ పద్ధతిలో తిరణపాకు కట్టి అర్చకులతో కలిసి గ్రామస్తులు రాముడు చెరువు సమీపంలోని తాళ్లవనానికి వెళ్లారు. అక్కడి నుంచి కాటమయ్య, పోతురాజు, దైత, ముత్యాలమ్మ తల్లి లింగాలను ప్రత్యేక పూజల అనంతరం గ్రామానికి తీసుకువచ్చారు. జలబిందెలతో మహిళలు, ఆడబిడ్డలు మేళ తాళాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి కులదైవం కాటమయ్యకు ఘన స్వాగతం పలికారు. గ్రామమంతా భక్తి పారవశ్యంతో మారుమోగగా ఈ సందర్భంగా గ్రామవాసులు కందుమల్ల నాగేశ్వరరావు సింహాచలం ఆలయ నిర్మాణం కోసం సుమారు 2 కుంటల భూమిని దానం చేయడం విశేషంగా నిలిచింది. దాతల సేవా భావాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. దానం చేసిన స్థలంలోనే అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య హోమగుండాలు నిర్వహించి నూతన లింగాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘం అధ్యక్షులు కంటే కృష్ణార్జునరావు, ఉపాధ్యక్షులు మల్లల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గురువారం ఉదయం 10 గంటలకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కంటే రాఘవులు, కేశవరావు, పుల్లూరు వెంకటేశ్వరరావు, పులిచెల్ల రవి, చీపు పెద్దలు, రామారావు, రాజేష్, సత్యం, వినోద్, చెన్నారావు, రవి, రాజా, సీతయ్య, రమాదేవి, అమరావతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వనస్పతిర్భవే దివ్యైర్నాగంధైః సుసంయురః